దయచేసి బీఆర్ఎస్ పార్టీ లేదా బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేయండి, స్టేషన్ గన్పూర్లో పాదయాత్ర చేయండి. యాక్చువల్లీ బీఎస్పీ పార్టీ మీద అచంచలమైన గౌరవం ఉన్నది, మంచి ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే కాంశీరామ్ గారు నాకు ఇన్స్పిరేషన్, కాంశీరామ్ గారు నాకు స్ఫూర్తి. అంబేద్కర్ గారి వారసుడిగా అంబేద్కర్ గారి దగ్గర ఆగిపోయిన రథాన్ని, రాజ్యాధికార రథాన్ని ముందుకు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు, త్యాగశీలి కాంశీరామ్ గారు. అయితే ఇప్పుడు బీఎస్పీ పరిస్థితి ఎట్లున్నదంటే ఏ అవకాశం లేనోనికి పైసలు తీసుకొని టికెట్లు ఇస్తాను, అలా లీడర్షిప్ ప్రస్తుతం బాగాలేదు. అందులోకి మనం పోయినా కూడా మళ్ళా పీచేముడు అంటూ వెనుకకు వచ్చే పరిస్థితే ఉంటుంది. మొత్తం అలా రాజకీయ అవకాశవాదులకు బీఎస్పీ పార్టీ ఒక అడ్డాగా మారింది. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీ దగ్గరికి పోయి చేతులు దాపి వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు వాళ్ళకి సమర్పించుకొని టికెట్ తీసుకొచ్చుకోవాలి అక్కడ. అలాంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉన్నది. అక్కడ మిషన్ జరుగుతలేదు, ఏది కాంశీరామ్ గారు ఆశించిన మిషన్ జరుగుతలేదు. ఆ మిషన్ జరగకపోవడం, మిషన్ అంటే ఏంటిది, రాజకీయ నాయకులను తయారు చేయడం, రాజకీయ శిక్షణ తరగతులు ఇచ్చి కొత్త రాజకీయ నాయకులను తయారు చేయడం, అది జరుగుతలేదు అక్కడ. అది ఆగిపోయింది. ఎవడు ఇన్స్టాంట్గా ఒక డబ్బుల బ్యాగ్ తీసుకొని వచ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకు టికెట్లు ఇస్తాను. అలాంటి పార్టీలో మనలాంటి వాడు చేరడం వల్ల మన క్రెడిబిలిటీ పోతుంది, మన మీద ప్రజలకున్న క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే అక్కడికి పోయినాక మాయల మంత్రాలు లెక్క ఉంటాయి, మనం వెనకకు వస్తాం, అప్పుడు మనల్ని తిట్టుకుంటారు.